రైట్. ఇక జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హిందువులకు పూజలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది అలహాబాద్ హైకోర్టు. ఇకపై మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల ప్రతిమలకు హిందువులు పూజలు చేయనున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పుపై హిందువులు హర్షం వ్యక్తం చేశారు. జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హిందువులకు పూజలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది అలహాబాద్ హైకోర్టు. ఇకపై మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల ప్రతిమలకు హిందువులు పూజలు చేయనున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పుపై హిందువులు హర్షం వ్యక్తం చేశారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి విహెచ్పి సహకార్యదర్శి రావినూతల శశిధర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్, మనం చూస్తున్నాం జ్ఞానవాపి కేసులో అంటే ఆలయంలో ఇంతమంది హిందూ దేవతల వాటి అవి అన్ని ఉన్నాయని చెప్పేసి మొన్నటి వరకు వచ్చేసాయి. అయితే ఇప్పుడు పూజలు చేసుకోవడానికి కూడా కోర్టు అనుమతినిచ్చింది. దీనిపై మీ స్పందన? వారణాసి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇది తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే. జ్ఞానవాపి ఏనాటికి మసీదు కాదు, అది భవ్యమైనటువంటి కాశీ విశ్వేశ్వరుని యొక్క దేవాలయము. ఒక్కొక్కటి సాక్ష్యాధారాలు నమోదవుతా ఉన్నాయి. కళ్ళ ముందర పునాదులు ఎవరివో చూస్తేనే తెలుస్తుంది. ఏఎస్ఐ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టులో కూడా ఇటీవల చాలా క్షుణ్ణంగా జరిపి ఏఎస్ఐ రిపోర్ట్ అది బహిర్గతమైంది, మనందరం కూడా చూసినాం. ఆ యొక్క జ్ఞానవాపి లోపల హిందూ దేవీ దేవతల యొక్క విగ్రహాలు బయటపడ్డాయి, శాసనాలు బయటపడ్డాయి. ఎవరు కూల్చిన వాళ్ళు కూడా వాళ్ళ శాసనం కూడా బయటపడ్డది. ఔరంగజేబు ఆజ్ఞ మేరకు మేము కూల్చేసిన మా యొక్క మందిరాన్ని అనేటువంటి శాసనం కూడా బయటపడ్డది. ఇంతకాలం అనేక తప్పుడు వాదనలతోటి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి దానిని చెల్లాళ్లను కప్పిపెట్టి వాస్తవాలను దాచాలనేటువంటి కుట్రలకు ఇక ఆస్కారం లేదు. ఇవాళ పూజలకు తాత్కాలికంగా పూజలు మాత్రమే ప్రారంభమైతాయి, కానీ అంతిమంగా తీర్పు హిందువుల పక్షాన రాబోతా ఉంది. జ్ఞానవాపి కాశీ విశ్వనాథ మందిరం అని స్పష్టంగా తీర్పు రాబోతుంది. ఎందుకంటే కోర్టు ముందర అన్ని సాక్ష్యాధారాలు, కావాల్సినంత సాక్ష్యాధారాలు కోర్టు ముందర ఉన్నాయి. ఏ విధంగానైతే అయోధ్యలో రామ జన్మభూమి లోపల తీర్పు వచ్చిందో కాశీ జ్ఞానవాపి విషయం లోపల అదే తీర్పు వస్తుంది అనేటువంటి ఆశ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు ఉంది. భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి కాశీ విశ్వనాథుని మందిరం పునర్నిర్మాణం అక్కడ జరగాలని సమాజం ఆకాంక్షిస్తుంది. అది జరిగి తీరుతుంది. రైట్. థ్యాంక్ యూ శశిధర్ గారు.